ఇన్ని రోజులు ఢిల్లీలో చక్రం తిప్పిన ఆ నేత సడన్గా రూట్ ఎందుకు మార్చారు? తెలంగాణలో ఆ నేతే భవిష్యత్తులో కీలకంగా మారనున్నారా? ఇప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ అన్నీ తానే నడిపిస్తున్నారా? సదరు నేత రాష్ట్ర పార్టీలో హడావిడి చేయడానికి కారణం ఏంటి? ఇంతకీ ఎవరా నేత? ఆ నేత అంతగా హడావిడి చేయడానికి గల కారణం ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణకు చెందిన ఓ నేత సడన్ గా ఢిల్లీ నుంచి గల్లీ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. సదరు నేత లోకల్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టడానికి కారణం ఉందట. ఇప్పుడు ఆ నేత గురించే గాంధీ భవన్ లో టాక్ నడుస్తోంది. ఆయనే మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పార్టీ హైకమాండ్ కు దగ్గరగా ఉంటారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఏఐసీసీ ఆఫీసులో కేసీ వేణుగోపాల్ తర్వాత పార్టీ వ్యవహారాలు వంశీచంద్రెడ్డి చక్కబెట్టేవారు. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఢిల్లీలో ఎంత పెద్ద ప్రోగ్రాం జరిగినా అటువైపు కన్నెత్తి చూడటం లేదట. హస్తిలను పక్కన పెట్టడానికి పెద్ద స్కెచ్ వేశారనే టాక్ టీపీసీసీలో వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ పార్టీ పవర్లో ఉండడంతో కీ రోల్ పోషించాలని వంశీచంద్ ఉత్సాహంగా ఉన్నారట. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కనీసం పార్టీలోనైనా మంచి పట్టు సాధించాలని ఆశపడుతున్నారట. అందుకే ఈ మధ్య కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రావడంతో వంశీ హడావుడి మొదలుపెట్టారట. పార్టీ కొత్త కార్యవర్గం ఏర్పాటు విషయంలో కూడా జోక్యం చేసుకుంటున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ఛార్జి మీనాక్షికి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. వంశీచంద్రెడ్డి ఇంత హడావుడి చేయడానికి కారణం వేరే ఉందని సమాచారం. త్వరలో ఏర్పాటు చేయబోయే కొత్త కార్యవర్గంలో మంచి పోస్టు సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారట. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పీసీసీ వచ్చాక కార్యవర్గం ఏర్పాటు కాలేదు. కొత్త కార్యవర్గంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దక్కించుకోవాలని వంశీ తాపత్రయపడుతున్నారని గాంధీ భవన్లో టాక్ నడుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ పోస్టు కావాలని కోరుతున్నారట. ఆ పోస్టు దక్కితే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని భావిస్తున్నారట వంశీ. మొత్తం మీద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ పోస్టు కోసం వంశీచంద్రెడ్డి పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మరి ఆ పోస్టు దక్కించుకోవడం కోసం వంశీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి.